10వ తరగతి పరీక్షల్లో అత్యధిక మార్కులు సాధించిన నూసివీడు కుమార్ స్కూల్ విద్యార్థిని డింపుల్ సరికొత్త రికార్డు సృష్టించింది. 600కు గాను 596 మార్కులు సాధించి నూసివీడులో అత్యధిక మార్కులు సాధించిన విద్యార్థినిగా రికార్డు సృష్టించడం జరిగింది. ఈ సందర్భంగా కుమార్ విద్యా సంస్థల అధినేత పిన్నమనేని వెంకట కుమార్ మాట్లాడుతూ, కుమార్ పాఠశాలను స్థాపించి 25 సంవత్సరాలు గడుస్తుందని, దాదాపు 20 సంవత్సరాలుగా 10వ తరగతి పరీక్షల్లో అత్యుత్తమ ఫలితాలు సాధిస్తున్న ఏకైక విద్యా సంస్థగా నిలవడం ఆనందంగా ఉందన్నారు. పాఠశాలకు చెందిన విద్యార్థులు మొత్తం 192 మంది పరీక్షలకు హాజరు కాగా 188 మంది ఉత్తీర్ణత సాధించారని, వారిలో 8 మంది విద్యార్థుల్లో 590కి పైగా మార్కులు సాధించినట్లు పిన్నమనేని వెంకట కుమార్ తెలిపారు. పాఠశాల యాజమాన్యం, ఉపాధ్యాయులపై విద్యార్థుల తల్లిదండ్రులు ఉంచిన నమ్మకాన్ని ఉత్తమ ఫలితాలు సాధించి నిలబెట్టుకుంటున్నామన్నారు. 10వ తరగతి పరీక్షల్లో అత్యధిక మార్కులు సాధించిన విద్యార్థులను పాఠశాల యాజమాన్యం, ఉపాధ్యాయులు అభినందించారు. అదేవిధంగా ఇంటర్లో బైపీసీ చదివి భవిష్యత్తులో వైద్య వృత్తిలో గైనకాలజిస్ట్గా రాణించాలన్నదే తన కోరిక. అత్యధిక మార్కులు సాధించిన విద్యార్థిని డింపుల్ తెలిపారు. 2024-25 విద్యా సంవత్సరానికి గాను ఈరోజు ఉదయం 10 గంటలకి 10వ తరగతి ఫలితాలు రిలీజ్ అయినాయి. కుమార్ పాఠశాల నూజివీడు, ఏలూరు జిల్లాలో ఈ పాఠశాల మొత్తం 192 మంది పరీక్షకు హాజరయ్యారు. ఈ డింపుల్ అని ఈ పాపకి 596 మార్కులు అత్యధికంగా వచ్చి, మేము ఊహించిన మార్కులు వచ్చినాయి. చాలా సంతోషం. అలాగే ఈ పాఠశాలలో 8 మంది విద్యార్థులకి 590 పైగా మార్కులు వచ్చినాయి. 550 మార్కులు పైగా 80 మందికి వచ్చినాయి. ఈ 192లో 550 మార్కులు పైగా 80 మంది విద్యార్థులకు వచ్చినాయి. పాఠశాల యావరేజ్ 85 మార్కులు వచ్చినాయి. అందరికి ప్రతి విద్యార్థికి కూడా 85% మార్కులు వచ్చినాయి. పాఠశాలలో చాలా బ్రహ్మాండమైన రిజల్ట్ వచ్చింది. కరెక్షన్ కూడా బాగా జరిగినట్టుగా మేము భావిస్తున్నాం. లాంగ్వేజ్లో అదివరకులా కాకుండా కొంచెం జాగ్రత్తగా కరెక్షన్ చేశారు. తెలుగు, హిందీ, ఇంగ్లీష్లో. అది చాలా సంతోషకరమైన అంశం. అలాగే విద్యార్థులందరూ కూడా ఊహించిన దానికన్నా బాగా మార్కులు సంపాదించారు. బాగా కష్టపడి పనిచేశారు. ఉపాధ్యాయులు అందరూ కూడా కష్టం ఫలించింది. అందరూ కూడా వేరే ఆలోచన లేకుండా ఈ పిల్లలు మన పిల్లలు అన్నట్టుగా ఈ పిల్లలకు బాగా తీసుకురావాలి మార్కులు, ఒక ప్రెస్టీజియస్గా పనిచేశారు. వాళ్ళ శ్రమ ఫలించింది. ఈ సందర్భంగా ఉపాధ్యాయులందరికీ, నమ్మకాన్ని పెట్టుకున్న తల్లిదండ్రులందరికీ కూడా నా ధన్యవాదాలు తెలియజేస్తున్నా. ఉపాధ్యాయులందరికీ కూడా మేము ఎంత రుణపడి ఉన్నా. వాళ్ళు ఈ పాఠశాల యొక్క ప్రతిష్టను కాపాడారు. విద్యార్థులు కూడా బాగా కష్టపడి పనిచేశారు, శ్రమపడి పనిచేశారు, ఇష్టంతో పనిచేశారు. విద్యార్థులందరికీ కూడా నా అభినందనలు తెలియజేస్తున్నా. తల్లిదండ్రులకి కూడా నా కృతజ్ఞతలు, అభినందనలు తెలియజేస్తున్నా. వెళ్ళేటువంటి ఉపాధ్యాయ బృందం దాదాపు ఒక 14 మంది ఉన్నారు, 4 సెక్షన్స్కి కలిపి. అందరూ కూడా ఈ పాఠశాలలోనే మ్యాక్సిమం ఈ 14 మందిలో 12 మంది దాదాపు ఈ పాఠశాలలోనే 10 సంవత్సరాల పైగా పనిచేసేటువంటి ఉపాధ్యాయులు ఉన్నారు. వాళ్ళందరూ కూడా ఇప్పటి నుంచో నిబద్ధతతో చాలా శ్రమపడి ప్రేమగా ఇష్టంతో పనిచేస్తున్నారు. అందరూ కూడా చాలా సంతోషం. వాళ్ళందరికీ కూడా ఈ ఫలితాలకే కారణం వాళ్ళే ప్రథమైనటువంటి కారణం. సంవత్సరం 25 సంవత్సరాలు పూర్తి చేసుకుంది సంస్థ. దాదాపు ఈ చుట్టుపక్కల 45 గ్రామాల్లో ఉన్న విద్యార్థులు, ఆ గ్రామాల్లో విద్యార్థులందరికీ కూడా విద్యనిస్తున్నాం. కుమార్ స్కూల్ వచ్చినాక ఒక ట్రెండ్ సెట్ చేసాం. అసలు విద్యపై అభిరుచిని, పిల్లల్లో మార్పుని, కుటుంబాల్లో మార్పుని, గ్రామాల్లో మార్పుని నేను బాగా చూశాను ఈ స్కూల్ స్థాపించినాక. అది నాకు చాలా సంతోషం. ఈ మార్కులు, ఈ ఫీజులు ఇవన్నిటికన్నా మేము సంపాదించినటువంటిది ఆ ఘనకీర్తి ఎవ్వరూ చేయలేరని నాకు తెలుసు. అసలు ఐఎమ్ ప్రౌడ్ ఆఫ్ ఇట్. 4 వచ్చింది, అంతకుముందు 593 వచ్చింది, అంతకుముందు 592 వచ్చింది, 90 కూడా వచ్చింది. మేమే బీట్ చేసుకుంటూ వెళ్తున్నాం. ఇది చాలా హ్యాపీ. మిగతా వాళ్ళు ఎవరో ఎన్ని వచ్చినాయి అనేది నాకు తెలియదు, కానీ బట్ మా టోటల్ని మేము బీట్ చేసుకెళ్తాం అనేది నాకు చాలా గర్వంగా ఉంది. ఆ సంవత్సరం మా ప్రణాళికలు మార్చుకుంటూ ప్రయత్నం చేస్తూ మంచి ఫలితాలను సంపాదిస్తున్నందుకు చాలా సంతోషంగా ఉంది. ఎంతమంది రాశారు? 192 మంది పరీక్ష రాశారు, 188 మంది పాస్ అయ్యారు. అందరూ కూడా ఈ పాఠశాల స్థాపించినాక ఫెయిల్ అయిన వాళ్ళు చాలా తక్కువ మంది. మొత్తం కలిపి 15-16 లోపే ఉంటారు ఈ పాఠశాల 10 సంవత్సరాల్లో ఫెయిల్ అయిన వాళ్ళు. ఈ సంవత్సరం కొంచెం బాగా దిద్దారు అనుకుంటున్నాను. నేను కొంచెం
రిజల్ట్ బాగా ఇవ్వడానికి ప్రయత్నం చేశారు. దిద్దినటువంటి ఉపాధ్యాయులు చాలా బాగా కరెక్షన్ చేశారు. కుమార్ స్కూల్లో చదివిన వాళ్ళు అగ్రస్థానాల్లో ఉన్నారా? అందరూ కూడా మంచి మంచి పొజిషన్స్లో ఉన్నారు. ఏ గ్రామానికి వెళ్ళినా కానీ నేను గమనించాను, అది తల్లిదండ్రులను చూసి వాళ్ళ కుటుంబ పరిస్థితిని చూసి గమనించాను. నా పిల్లలు చాలా మెరుగైన స్థానంలో ఉన్నారని. ఆర్థికంగా సామాజికంగా వాళ్ళు ఎంతో అభివృద్ధి చెందారు. సాంకేతిక నైపుణ్యాలను పెంపొందించుకొని పిల్లలందరూ బాగా అభివృద్ధి చెందారు, దాంట్లో నో డౌట్. మార్నింగ్ ఎవ్రీవన్, ఇక్కడికి వచ్చిన అందరికీ మై గ్రీటింగ్స్. టుడే ఇట్స్ ద బెస్ట్ డే ఆఫ్ మై లైఫ్. ఎందుకంటే ఈ 596 ఇంకా ఎక్కువ ఎక్స్పెక్ట్ చేశాను. బట్ స్కూల్కి ఇస్తున్న గిఫ్ట్ ఇది 596. దీని అంతటికి ప్రధాన కారణం స్కూల్ మేనేజ్మెంట్, స్కూల్ టీచింగ్ స్టాఫ్. అంటే ప్యూర్లీ క్రెడిట్ గోస్ టు దెమ్ ఇట్ సెల్ఫ్. నాలో ఉన్న టాలెంట్ని వాళ్ళే ఐడెంటిఫై చేసి మెయిన్ చేసి ఈ 596 వచ్చేలా చేశారు. ఐఎమ్ వెరీ గ్రేట్ఫుల్ టు దెమ్ అండ్ థ్యాంక్ఫుల్ టు దెమ్. ప్యూర్లీ నా రిజల్ట్ కారణం టీచర్స్ వీళ్ళే. ఐఎమ్ వెరీ హ్యాపీ టుడే. 596 యాజ్ సార్ సెడ్ కరెక్షన్ చాలా బాగా జరిగింది. అండ్ ఆల్సో లాంగ్వేజెస్లో కట్ ఆఫ్స్ పోవడం వల్ల 596 వచ్చినాయి. ఐఎమ్ వెరీ థ్యాంక్ఫుల్. థ్యాంక్ యూ. బైపీసీ తీసుకొని ఐ వాంట్ టు బికమ్ గైనకాలజిస్ట్. టీచింగ్ ఎలా ఉంటుందమ్మా ఇక్కడ? టీచింగ్ చాలా బాగుంటుంది. అసలు దాంట్లో ఏమన్నా పెట్టే పేరేం లేదు. టీచింగ్ అబ్సల్యూట్లీ అవుట్ స్టాండింగ్ ఉంటుంది సార్. టీచర్స్ అందరూ వాళ్ళు 100% పెట్టి మమ్మల్ని మెయిన్ చేస్తారు. అండ్ ఆల్సో వాళ్ళు కన్నబిడ్డల్లానే చూసుకున్నారు ఇయర్ మొత్తం. సార్ టీచింగ్ అసలు చాలా బాగుంటుంది.